మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రస్తుతం న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాం. దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. యెహోషువ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ తప్పిపోతూ ఉంటే, ఇశ్రాయేలు అందరూ తప్పిపోతూ ఉంటే న్యాయాధిపతులను నియమించడం మొదలుపెట్టాడు. మొదటిగా ఫస్ట్ ఒత్నీయేలు ఉన్నంతకాలం 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. తర్వాత మళ్ళీ వీళ్ళు తప్పిపోయారు. తర్వాత ఒత్నీయేలు తర్వాత మళ్ళా దేవుడు ఏహూదుని న్యాయాధిపతిగా నియమించాడు. ఏహూదు ఉన్నంతకాలము 80 సంవత్సరాలు దేశమంతా నిమ్మలంగా ఉందట. ఏహూదు చనిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఏమైపోయారు, ప్రజలందరూ కూడా తప్పిపోయారు, దేవునికి అయిష్టులుగా తయారైపోయారు, దేవుని దృష్టికి దోషులైపోయారు. అప్పుడు ఏం చేశాడు యెహోవా, కనాను వెళ్తున్నటువంటి రాజు కూడా ఆయన ఉన్నాడు, యాబీన్ చేతికి ఏం చేశాడు, దేవుడు ఇశ్రాయేలు అందరూ అప్పగించేశాడు. యాబీన్లో పెద్ద గొప్పతనం లేదు, కానీ అతని సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. ఎవరట అతను? సీసెరా. బైబిల్లో మహాదుష్టుడిగా ఉన్నటువంటి సీసెరా. ఆ సైన్యాధ్యక్షుడికి ఎలా ఉందట సైన్యము? 900 ఇనప రథాలు ఉన్నాయట. అతను ఏం చేశాడు? ఇశ్రాయేల్ని 20 సంవత్సరాలు కఠిన బాధలు పెట్టాడట. బాధలు పెట్టగానే తెలుసు కదా, మళ్ళీ మన వాళ్ళందరూ దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. మొరపెట్టగానే దేవుని దృష్టి ఇశ్రాయేల్ మీద పడింది. అప్పుడు ఆ కాలంలో లప్పీదూత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య అయిన దెబోరాని ప్రవక్తగా దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. ఫస్ట్ స్త్రీ ప్రవక్తి మొదటగా అనమాట. ఈవిడ ఎక్కడుండేదట? ఎఫ్రాయిం మన్యమందల రామాకు బేతాకు మధ్యలో ఉన్న సరళ వృక్షం కింద తీర్పు తీరుస్తూ ఉందట. ఈమె దగ్గరికి ఇశ్రాయేలు అందరూ వస్తూ ఉన్నారు, తీర్పు పొందుకుంటూ ఉన్నారు, వెళ్తున్నారు. అప్పుడు ఈమె దెబోరా అక్కడ ఉన్నటువంటి ఒక మంచి దేవునికి ఇష్టడు బలిష్ఠుడైనటువంటి బారాకును పిలిపించి ఏం చెప్తుంది? నీవు వెళ్ళి 10,000 మనుషులను ఏర్పరచుకొని తాబోరు కొండకు రప్పించు. నీ దగ్గరకు సేనాధిపతి అయిన సీసెరాను అతని రథాన్ని నీ చేతికి అప్పగిస్తాను, దేవుడితో చెప్పలేదా అని చెప్తే బారాక్ అంటున్నాడు, నిజమే, కానీ నేను ఒక్కడిని వెళ్ళడానికి నాకు భయం వేస్తుంది. ఒకవేళ నువ్వు ప్రవక్త కదా, నువ్వు నాతో వచ్చినట్లయితే నేను వెళ్తాను అన్నాడు. వస్తాను, ఖచ్చితంగా వస్తాను, కానీ నేను వస్తే నీకు మాత్రము ఇంపార్టెన్స్ దొరకదు. అప్పుడు ఏమంటాడంటే దేవుడు, ఒక స్త్రీకి సీసెరాను అప్పగించినని నీతో చెప్తున్నాను అంటారు. ఏదైనా సరే నువ్వు బయలుదేరు అని చెప్పగానే 10,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని ఎక్కడైతే చెప్పింది ఈ ప్రవక్త అక్కడ బయలుదేరి వెళ్ళాడు. ఈ లోపల ఇంకొక మాట మనం తెలియజేసుకోవాలి. కనానీయుడైనటువంటి హెబెరు మోషే మామైన హోబాబు సంతతి వాడైనటువంటి వాడు. ఎవరైనా హెబెరు ఎవరి సంతతి? మోషే సంతతి. వాళ్ళతో గొడవపడి సపరేట్ అయిపోయాడు ఈయన. అక్కడ మస్తక వృక్షం కింద గుడారం వేసుకుని అక్కడ ఉన్నాడు. ఇది అలా పక్కన పెడదాం. ఇక తాబోరు కొండ మీదకి బారాకు ఇంతమందిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ సంగతి సీసెరా తెలిసింది. ఎందుకంటే అప్పుడు గూఢచారులు ఉండేవారు కాబట్టి తెలుసుకుని అప్పుడు ఈ సీసెరా ఏం చేస్తున్నాడు, మొత్తం రథాలన్నింటినీ 900 రథాలని, ఇతనుకున్న రథాలని, వీళ్ళందరినీ తీసుకుని ఇంకా చాలామంది అన్యజనులు కూడా పిలిపించి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దెబోరా చెప్తుంది, ఎవరితో? బారాకుతో చెప్తుంది, లే, యెహోవా సీసెరాని తన సైన్యాన్ని నీ చేతికి అప్పగించే దినం ఇదే అని చెప్తే, ఇంకా ఏం చెప్తుంది? దేవుడైన యెహోవా నీకు ముందుగా బయలుదేరును అని బారాకుతో చెప్తే, బారాకు 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ నుంచి దిగాడట. ఇక దేవుడు ఎప్పుడైతే
ఇస్రాయేల్ పక్షంగా ఉన్నాడో బారాక్ వాళ్ళందరినీ హతం చేయడం మొదలుపెట్టాడు. సీసెరా అనే రథల్ని అందరినీ కలవరపరిచేసాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు, మొత్తం ఎప్పుడైతే రథాలన్నీ పోయినాయో దిగిపోయి సీసెరా దిగిపోయి కాలు నడకని బయలుదేరిపోతున్నాడు. బయలుదేరిపోయి సర్వసైన్యము కూడా కత్తివాత కూలిపోయింది. ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు, సీసెరా ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, హెబెరు, కనానీయుడైన హెబెరు వీళ్ళతో సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి సీసెరా ఏం చేశాడు, కాలినడకం బయలుదేరి హెబెరు ఇంటికి వెళ్ళాడు. హెబెరు ఇంటికి వెళ్తే హెబెరు లేడు, కానీ అతని భార్య అయినటువంటి యాయిలు ఉందట. ఇతను చూసి నమస్కారం పెట్టి, ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చావా, రా నా ఇంట్లోకి రా అని తీసుకెళ్ళి గొంగుళతో కప్పిందట. ఎందుకంటే ఆ సైన్యం అంతా తరుముకొస్తున్నారని. అప్పుడు అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మంచినీళ్ళు ఇచ్చి కప్పింది, కొంచెం పాలు కూడా ఇచ్చి ఆయన తాగమంది. అప్పుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు గుడారము ద్వారం దగ్గర ఉండు, శత్రువులు ఏమైనా వస్తే నాకు చెప్పు, వాళ్ళతోటి ఏం చేసినా నేను ఎక్కడ లేనని చెప్పేసాయి. ఎప్పుడైతే ఈ కనానీయుల తాలూకు సంతతి అయి ఉన్నదో, మోషే తాలూకు సంతతి అయి ఉన్నదో, ఈమెం చేస్తుంది, ఈమె ఒక సుత్తి గుడారనుకున్నటువంటి మేకు తీసుకుని జాగ్రత్తగా పెట్టి, వాడు శుభ్రంగా సీసెరా నిద్రలో ఉంటుండగానే ఆ కణతల్లో పెట్టి సుత్తి పెట్టి కొట్టేసిందట. అది ఎక్కడి వరకు కణతల్లోంచి నేలలో కూడా దిగిపోయిందని రాస్తుంది. ఆ నిద్రలోనే ఏమైపోయాడట, చచ్చిపోయాడు. ఈ లోపల బారాకు వెతుక్కుంటూ వస్తున్నాడు. సీసెరాను వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఆవిడ దారి దగ్గర కాసి, దా నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో అతన్ని నేను దాచిపెట్టాను, రా వచ్చి చూడు ఏం చేస్తున్నాడో చూడు అని చెప్పినప్పుడు అతను లోపలికి వచ్చినప్పుడు సీసెరా ఏమైపోయాడు, చచ్చిపడిపోయి ఉన్నాడట. మేకుల్లో కణత దిగుబడి ఉందట. దేవుడు గొప్ప కార్యాలు చెయ్యాలి. ఈ బారాక్ వల్ల బారాక్కి గొప్ప పేరు వస్తుంది అనుకున్నా కానీ యుద్ధం చేశాడు. కానీ ఎవరున్నారు కూడా, దేవుని ప్రవక్త అయినటువంటి దెబోరా ఉన్నది. ఈ ఘనతంతా ఎవరికి వచ్చిందట, దెబోరాకు వచ్చింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారు, వీళ్ళ ఘనత కాదు, బారాక ఘనత కాదు, ప్రవక్త ఘనత కాదు. కానీ దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా వారి మరణం విన్నాడు కాబట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా రక్షింపబడ్డారు. దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని మర్చిపోయి తిరుగుతున్నాం. ఏమీ లేనప్పుడు ఏం చేస్తున్నాం, దేవుని దగ్గరికి వచ్చి మరపెడుతున్నాం. మీకు ఇలాంటి టైంలో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి, ఒక యజమాని తన పనివాడిని పనికిరారా, అంతకాలం చాలా పని చేశాడు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, పనికిరారా అంటే ఇల్లు ఎక్కి ఇలా చూపెట్టాడట. ఏంట్రా అంటే ఇలాగ అంటున్నాడట. సరే వీడు పనికి వచ్చినట్టు లేడు, ఇల్లు ఎక్కి కూర్చున్నాడు, తాగేసి కూర్చున్నాడు, ఏమనుకున్నాడో ఏమో, వచ్చేసాడు. మళ్ళీ మరుసటి రోజు నిలబడి వస్తాడేమంటే మరుసటి రోజున కూడా ఇల్లు ఎక్కి ఏం చేశాడట, ఇలా చూపెట్టాడట. ఇదేంటిది, నిన్న 3 ఏళ్ళు చూపెట్టాడు, ఇవాళ 2 ఏళ్ళు చూపెడుతున్నాడు. సర్లే 6వ దినం కూడా వదిలేశాడు. 3వ దినాన్ని వెళ్ళాడు. ఒరే ఇవాళ పనిలోకి వస్తావా అంటే ఇలా అన్నాడట. ఏంటి ఇలా అంటున్నాడు, సర్లే ఇవాళ కూడా వదిలేశాడు. ఇక తప్పదు, పని కావాలంటే ఏం చేశాడు, 3వ దినాన్ని వెళ్ళాడు. 3వ దినాన్ని బయలుదేరి గేటు దగ్గరికి వెళ్తే గేటు దగ్గర కూర్చొని ఉన్నాడట. ఎరా ఎక్కడ కూర్చున్నావు అంటే, అయ్యా నాకు పని కావాలి. ప్రియమైన దేవుని పేరులో డబ్బులు ఉన్నప్పుడు మనకి ఏమైపోతుందట, గర్వం వచ్చేస్తుంది. 3 దినాలుగా ఆ రోజు తాలకు అర్థం ఏంటట, 3 దినాలకు ఆహారం ఉంది, తర్వాత 2 దినాలకు ఆహారం ఉంది, 1 దినానికి ఆహారం ఉంది. ఈ రోజున ఏమీ లేదు. అందుకుంటే జుత్తు లేకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉందాం అన్నమాట పరిస్థితి. ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కష్టం వచ్చినప్పుడు దేవుని కాళ్ళు పట్టుకుంటున్నారు, శుభ్రంగా ఉండేటప్పుడు నెమ్మది వచ్చేటప్పటికి ఏమైపోతున్నారు, దేవుని మర్చిపోయి దేవుని దృష్టికి దోషులైపోతున్నారు. ఈ రోజున మనం అలా ఉండొద్దు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ రోజున బ్రతుకున్నామంటే అది దేవుని కృపే. ఈ రోజునే మనం ఇలా నిలబడి ఉన్నాము అంటే దేవుని కృపే. ఇదిగో ఇలాంటి మంచి గృహంలో నేను నివసిస్తున్నాం, మంచి తిండి తింటున్నాం, మంచి బట్ట కడుతున్నాం అంటే ఆ దేవుని కృపను మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇదేదో నేను సొంతంగా కష్టపడ్డాను చేశాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ దెబోరా
మరియు బారాక్ ఏం చేశారట, ఆ దినాన్ని ఒక కీర్తన పాడారట దేవుని గురించి. ఏమని పాడుతున్నారు? దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి వీళ్ళు పాట పాడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక మనం ఎగ్జాంపుల్గా న్యాయాధిపతుల గ్రంథం అంతటినీ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మన ఇశ్రాయేల్ పరిస్థితి, దేవుడు వారి పట్ల చూపించే కృపను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మనం తప్పిపోయినా ఆయన తప్పిపోయినప్పుడు కాస్త వదులుతాడు కాసేపు. మనం గనక తిరుగుబాటు కనుక చేసినట్లు దోషుల మీదకైతే మన శత్రువులకు అప్పగించేస్తాడు. మరలా మనం మొరపెట్టినప్పుడు, ఎప్పుడు మొరపెడతారని దేవుడు చూస్తాడు. మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మళ్ళీ మనల్ని విడిపించడానికి ఎవరొక న్యాయాధిపతిని పంపిస్తాడు. కాబట్టి మాట జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుని మనం వాళ్ళలా కాకుండా, ఇవన్నీ మనకు ఆకాశమండలం మేఘం వల్ల విస్తరించున్నాయట. ఇవన్నీ కూడా ఇలాంటి ఉదాహరణలన్నీ. కాబట్టి మనం గుర్తుంచుకుని దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకుండా మనం కృపాక్షేమాలు కలిగి ఉందాం. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెవరికైనా స్నేహితులు పంపించాలనుకుంటే షేర్ చేయండి. ఇంకా అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.